హలో హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఇవాల్టి వీడియోలో పిఎం విశ్వకర్మ స్కీమ్ ఇంతకుముందు మనం దీని గురించి క్లియర్గా మాట్లాడుకున్నామండి. మరొకసారి దీని గురించి మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను అనమాట. ఎందుకంటే కామెంట్ సెక్షన్లో చాలామంది కొన్ని విషయాలు అడుగుతున్నారు, ఇంకా చాలామందికి డౌట్స్ ఉన్నాయి అనమాట. మేము ఈ స్కీమ్కి అర్హులమా కాదా, మాది ఈ ట్రేడ్, మేము అర్హులమా కాదా, అలాగే ఈ స్కీమ్ అనేది ఎప్పుడు ఎండ్ అయిపోతుంది, లాస్ట్ డేట్ ఏంటి, కొంతమంది లాస్ట్ డేట్ కూడా చెప్తున్నారు ఈ డేట్లో ఎండ్ అయిపోతుందంటే నిజమేనా అని చెప్పేసి. ఓకేనా, ఈ స్కీమ్ సంబంధించిన బెనిఫిట్స్ కానివ్వండి, ఫ్లో చార్ట్ కానివ్వండి, ఇంకా మరికొన్ని విషయాలు మనము క్లియర్గా తెలుసుకోబోతున్నామండి. ఈ వీడియో చూసిన తర్వాత మీకు అంతా కూడా క్లియర్గా అర్థమవుతుంది, మీకు ఒక క్లారిటీ వచ్చేస్తుందన్న ఉద్దేశంతో చెప్తున్నాను. ఓకేనా, మళ్ళీ దీని గురించి అయితే మీకు చెప్పడానికి ట్రై చేస్తున్నాను అనమాట. ఓకేనా, అయితే వీడియోకి వెళ్ళే ముందు ఇలాంటి విషయాలు మీరు మళ్ళీ తెలుసుకోవడానికి కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంది, దాన్ని ట్యాప్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ బటన్ యాడ్ చేయండి. అంతేకాకుండా లైక్ చేసి మన ఛానల్ సపోర్ట్ చేయండి. ఇక టాపిక్ని స్టార్ట్ చేస్తే కనుక పిఎం విశ్వకర్మ స్కీమ్ అనేది మనకి ఎప్పుడు స్టార్ట్ అయింది అనే దాని మీద మనకి ఒక మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. మినిస్ట్రీ ఆఫ్ ఫిషెస్, యానిమల్ హస్బెండరీ అండ్ డైరింగ్. సో మనకి ఒక ప్రెస్ నోటీస్ అయితే వీళ్ళు రిలీజ్ చేశారండి. ఓకేనా, మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. మనకి ఏంటంటే సెప్టెంబర్ 17, 2023 ఈ స్కీమ్ని అయితే ఘనంగా లాంచ్ చేశారనమాట. ఓకే, సో ఎందుకు లాంచ్ చేశారంటే ఎవరైతే చేతి వృత్తుల వారు ఓకేనండి స్వయం ఉపాధి పొందుతూ, చేతి వృత్తుల మీద స్వయం ఉపాధి పొందుతూ ఉంటారో అట్లాంటి వాళ్ళకి మంచి సపోర్ట్ ఇవ్వాలి అన్న ఉద్దేశంతో. ఓకేనా, సో వీళ్ళకి అన్ని రకాలుగా మంచి సపోర్ట్ ఇవ్వాలి అన్న ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం అనేది ఈ పిఎం విశ్వకర్మ స్కీమ్ని అయితే తీసుకురావడానికి ముఖ్య కారణం అనమాట. ఇట్లాంటి చేతి వృత్తుల వారిని ప్రోత్సహించాలి అన్న ఉద్దేశంతో. ఓకే, అయితే దీనికి సంబంధించిన లింక్ వీడియో కింద మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తారండి, మీరు కూడా క్లియర్గా చెక్ చేసుకోవచ్చు. వన్స్ మీరు ఓపెన్ చేసి చెక్ చేయండి. మన ఇక్కడ అబౌట్ సెక్షన్లో ఇక్కడ చూడండి, మనకి అబౌట్ స్కీమ్ అని చెప్పి కనిపిస్తుంది కదా, ఇక్కడ క్లిక్ చేస్తే మనకి డ్రాప్ డౌన్ మెనూలో మీకు ఇక్కడ స్కీమ్ గైడ్లైన్స్ కానివ్వండి, ఆబ్జెక్టివ్స్ కానివ్వండి, అలాగే ఎలిజిబుల్ క్రైటీరియా కానివ్వండి, అలాగే మనకి ఏంటంటే ట్రేడ్స్ అండి, ఎలిజిబుల్ ట్రేడ్స్ ఎవరెవరు దీనికి అర్హులు అనే విషయం కూడా క్లియర్గా మెన్షన్ చేశారనమాట. ఓకేనా, సో మీరు చెక్ చేసుకోవచ్చు. జస్ట్ నేను ఓపెన్ చేస్తానండి. ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఎలిజిబుల్ ట్రేడ్స్ అండి, క్లిక్ చేసి ఓపెన్ చేశాను. అయితే మనకి ఇక్కడ 18 రకాల ట్రేడ్స్ అనేవి ఉన్నాయి, మీరు ఇక్కడ క్లియర్గా చెక్ చేసుకోవచ్చు. సో వీటిలో మీకు క్లియర్గా ఇవ్వస్తానండి. సో ముందుగా మనం ఏం చేద్దామంటే ఇక్కడ అబౌట్ స్కీమ్లో ఇక్కడ చెక్ చేసుకోవచ్చు స్కీమ్ గైడ్లైన్స్ అండి. దీన్ని క్లిక్ చేశారనుకోండి మీకు ఒక పీడిఎఫ్ ఫైల్ ఫార్మెట్లో మీకు ఈ విధంగా ఒక బుక్లెట్ లాంటిది చూపిస్తుంది అనమాట. దీన్ని మీరు చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకి ఏ ట్రేడ్స్ ఉన్నాయి ఏంటి ఫుల్ డీటెయిల్స్ అనమాట. ఈ స్కీమ్ సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అనేవి మనకైతే క్లియర్గా ఇచ్చారనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ట్రేడ్స్ చూద్దాము. ట్రేడ్స్ ఓకేనా, అసలు ఎవరెవరు ఏంటని చెప్పేసి. సో మీరు ఇక్కడ క్లియర్గా చెక్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ కార్పెంటర్స్ అంటే వుడ్ వర్క్ చేస్తారు కదా, వుడ్ వర్క్ చేసే వాళ్ళు కానివ్వండి, బోట్ మేకర్సే కానివ్వండి, అంటే చేతి వృత్తులు అంటే కనుక మనలో చాలామంది స్వయం ఉపాధి పొందుతూ ఉంటారన్నమాట. అందులో బార్బర్సే కానివ్వండి, వుడ్ వర్క్స్ సంబంధించిన వాళ్ళు, కార్పెంటర్సే కానివ్వండి. ఓకేనా, అలాగే మ్యాసన్ వర్క్స్ అంటే తాపి పని చేస్తారు కదా, భవన నిర్మాణ కార్మికులు అంటారు. సో వీళ్ళు ఇంకా చాలా రకాలు ఉంటారన్నమాట. అయితే నేను కొంతమంది కామెంట్స్ వస్తారు, సార్ నేను ఇట్లా డ్రైవర్ని, నేను దీనికి అప్లై చేసుకోవచ్చు, అంటే నాకు కారు ఉంది, నేను డ్రైవర్ని, ఈ పిఎం విశ్వకర్మకి అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి. సో అట్లాంటి వాళ్ళు దీనికి అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే లేదండి. చేతి వృత్తి ద్వారా అంటే మీకు అది స్వయం ఉపాధి కావచ్చు, కానీ చేతి వృత్తి ద్వారా స్వయం ఉపాధి పొందుతున్న వాళ్ళు మాత్రమే ఈ స్కీమ్లో అర్హులు. మనకి చేతి వృత్తులు అంటే చాలా రకాలు ఉన్నాయి, ముఖ్యంగా బార్బర్సే కానివ్వండి. ఓకేనా, అట్లాగే కుండలు తయారు చేస్తారు కదా అట్లాంటి వాళ్ళు కానివ్వండి, లేకపోతే కనుక కార్పెంటర్సే కానివ్వండి, బుట్టలు అల్లుతూ ఉంటారు. ఓకేనా, సో బుట్టలు అల్లే వాళ్ళు కానివ్వండి. మీకు ఈ బ్రోచర్ చూస్తే మీకు క్లియర్ అర్థమైపోతుంది అనమాట. ఓకేనా, మనకి ఇట్లా స్క్రోల్ చేసుకుంటూ వెళ్తే మీరు చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడ మనకి రాళ్ళు కుట్టేవాళ్ళు కూడా, అంటే ఇక్కడ శిలలు తయారు చేస్తారు కదా, అంటే శిలలు చెక్కుతూ ఉంటారు అట్లాంటి వాళ్ళు కానివ్వండి. అలాగే బొమ్మలు తయారు చేస్తుంటారు, బొమ్మలకి రంగులు వేస్తుంటారు. కొంతమంది కామెంట్ సెక్షన్లో సార్ నేను పెయింటర్ని, నేను దీనికి అప్లై చేసుకోవచ్చు అంటే అప్లై చేసుకోవచ్చు అండి. ఎందుకంటే ఇక్కడ బొమ్మలు తయారు చేస్తూ దానికి పెయింట్ వేసే వాళ్ళు ఉంటారు కదా, సో అట్లాంటి వాళ్ళు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. అంటే బొమ్మలు తయారు చేయడమే కాదు, వాటికి కలర్స్ అప్లై చేసే వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. అంటే పెయింటర్స్ కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు అనమాట. అట్లాగే మనకి మ్యాసన్ వర్క్లో అనేక రకాల ట్రేడ్స్ అనేవి ఉంటాయి అనమాట. వీటిలో టైల్స్ వేసే వాళ్ళకి కానివ్వండి, అట్లాగే రాడ్ బెండింగ్ అంటే ఐరన్తో వర్క్ చేస్తూ ఉంటారు అనమాట. అట్లాంటి వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. అట్లాగే ఏంటంటే తాపి పని చేసే వాళ్ళు ఇంకా చెప్పక్కర్లేదు. ఓకేనా, సో ఇట్లాంటి వాళ్ళు కూడా వర్క్ చేసుకోవచ్చు. ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు. మీకు ఇట్లా కిందకి స్క్రోల్ చేస్తే మీకు ఇమేజెస్ రూపంలో కనిపిస్తాయి అనమాట. అట్లాగే క్లాత్ వర్క్ చేసే వాళ్ళు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు అనమాట. ఓకేనా, మగ్గం వేసే వాళ్ళే కానివ్వండి, అట్లాగే టైలరింగ్ వర్క్ చేస్తూ ఉంటారు కదా అట్లాంటి వాళ్ళే కానివ్వండి. సో దీనికి ఎంచక్గా అప్లై చేసుకోవచ్చు. అట్లాగే కత్తులు కటాలు తయారు చేస్తూ ఉంటారండి. సో అట్లాంటి వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. వీటిలో రాడ్ బిల్డింగ్ వర్క్ చేసే వాళ్ళు ఉంటారు, అట్లాంటి వాళ్ళు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు అనమాట.
ఓకే, మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. శిల్పులు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. ఇట్లా అనేక రకాల ట్రేడ్స్ ఉన్నాయండి ఇక్కడ. ఓకేనా, కిందికి స్క్రాల్ చేస్తే పూర్తిగా మనకి సో మీకు చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ 18 రకాల ట్రేడ్స్ అనేవి కనిపిస్తాయి. సో వీటిలో మనకి సబ్ ట్రేడ్స్ కూడా ఉంటాయి. వాళ్ళు కూడా అప్లై చేసుకుంటానికి అవకాశం అయితే ఉందన్నమాట. ఓకేనా, సో మీకు క్లియర్గా అర్థం అవ్వాలి అన్న ఉద్దేశంతో చెప్తున్నాను. చేతి వృత్తులండి, చేతి వృత్తుల ద్వారా స్వయం ఉపాధి పొందేవాళ్ళు ప్రతి ఒక్కరు దీనికి అప్లై చేసుకోవచ్చు. అయితే ఈ స్కీమ్లో మనకి ఏ రకాల బెనిఫిట్స్ ఉంటాయి అనేది కూడా మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారన్నమాట. అది కూడా మీకు చూపిస్తాను. ఓకేనా, సో 17th మీరు ఇక్కడ చూడొచ్చు. ఓకేనా, బెనిఫిట్స్ అండర్ పిఎం విశ్వకర్మ అని చెప్పేసి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారన్నమాట. సో ఇక్కడ ఏంటంటే మనకి ఒక సర్టిఫికేట్ కానివ్వండి, ఒక ఐడి కార్డు ప్రొవైడ్ చేస్తారు. అలాగే స్కిల్ అప్గ్రేడేషన్ అనమాట. అంటే మన పనిలో మనకి పూర్తి అవగాహన వచ్చేలా సో వీళ్ళు మనల్ని తయారు చేస్తారు. అండ్ టోల్ కిట్ ప్రొవైడ్ చేస్తారు. అండ్ ఇంకేంటంటే క్రెడిట్ సపోర్ట్ కూడా, అంటే లోన్స్ ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. ఓకేనా, అట్లాగే డిజిటల్ ట్రాన్సాక్షన్ చేయడానికి మనకి కావాల్సిన అవన్నీ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు. అండ్ మార్కెటింగ్ సపోర్టు ఇట్లాంటివన్నీ కూడా ప్రొవైడ్ చేస్తారన్నమాట. ఓకే, సో వీటిలో ముఖ్యంగా మనకి ట్రైనింగ్ ఉంటుందండి. ఇక్కడ బేసిక్ ట్రైనింగ్ ఉంటుంది, అలాగే అడ్వాన్స్డ్ ట్రైనింగ్ కూడా ఉంటుందన్నమాట. బేసిక్ ట్రైనింగ్ వచ్చేసరికి 5 to 7 days ఉంటుంది. అడ్వాన్స్డ్ ట్రైనింగ్ వచ్చేసరికి 15 days ఉంటుందన్నమాట. ట్రైనింగ్ మనకు ప్రొవైడ్ చేస్తారు. ముఖ్యంగా 2 రకాల ట్రైనింగ్స్, బేసిక్ అలాగే అడ్వాన్స్డ్ ట్రైనింగ్. ఇది 1 week ఉంటుంది బేసిక్. అడ్వాన్స్డ్ ట్రైనింగ్ వచ్చి 15 days ఉంటుందన్నమాట. ఈ ట్రైనింగ్ అయిపోయిన తర్వాత మనకేంటంటే వీళ్ళు ఒక 15,000 సంబంధించిన టోల్ కిట్ ప్రొవైడ్ చేస్తారు. అట్లా మనకి క్రెడిట్ సపోర్ట్ కూడా, అంటే లోన్స్ ప్రొవైడ్ చేస్తారు. అయితే ట్రైనింగ్లో మనకి ఏంటంటే డేకి వచ్చేసరికి 500 rupees వీళ్ళు ప్రొవైడ్ చేస్తారన్నమాట. ఓకేనండి, మీకు ఎన్ని రోజులు ట్రైనింగ్ ఉంటుందో ఆ ట్రైనింగ్లో మీకు 500 రూపాయలు, రోజుకి 500 రూపాయలు వీళ్ళు మనకి ప్రొవైడ్ చేయడం జరుగుతుందన్నమాట. అయితే మనకి ఎంతెంత లోన్ ఇస్తారు ఏంటి అని చెప్పేసి మనం ఇక్కడ చూద్దాము. ఓకేనా, మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఫస్ట్ టర్మ్ వచ్చేసరికి ఏంటంటే మనకి 1,00,000 రూపాయలు అయితే ప్రొవైడ్ చేస్తారు. అదొక 18 నెలలు టెన్యూర్ ఉంటుంది, కట్టాల్సిన అవకాశం ఉంటుందన్నమాట. అలాగే సెకండ్ టర్మ్ వచ్చేసరికి మనకి ఏంటంటే 2 lakhs ఇస్తారన్నమాట. అది 30 months ఉంటుంది. ఇట్లా మనకి 2 times క్రెడిట్ సపోర్ట్ అనేది, ఓకేనా, లోన్స్ అనేవి ప్రొవైడ్ చేస్తారు. సో ఇక మనకి ఏంటంటే 5% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉంటుందండి. అని చక్కగా తీసుకుని మన బిజినెస్ మనం డెవలప్ చేసుకోవచ్చు అనమాట. అయితే దీనికి సంబంధించిన ఫ్లో చార్ట్ ఏ విధంగా ఉంటుంది అనేది కూడా మనకి క్లియర్గా మెన్షన్ చేశారు. అది కూడా మీకు చూపిస్తాను. ఓకే, సో మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఓకేనా, అయితే ఈ స్కీమ్ కింద ఉన్న ఈ బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో సో ఇవి ఏ రకంగా మనకు వస్తాయి, అసలు ఈ ఫ్లో చార్ట్ ఏ విధంగా ఉంటుంది, ఈ ప్రాసెస్ ఫ్లో అనేది ఎట్లా ఉంటుంది, మనకు బెనిఫిట్స్ రావాలంటే మన దగ్గరికి అసలు ఎట్లా ఉంటుంది ప్రాసెస్ అనేది మనకి క్లియర్గా మెన్షన్ చేశారనమాట. ఓకేనా, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏంటంటే ఎన్రోల్ చేసుకోవాలన్నమాట. సో ఎన్రోల్ చేసుకోవాలంటే మనం తప్పనిసరిగా సిఎస్సి సెంటర్ని కాంటాక్ట్ అవ్వాలండి. ఎందుకంటే మనకి ఇక్కడ సెల్ఫ్గా మనం అప్లై చేసుకుంటే అవకాశం లేదు. మీ దగ్గర ఉన్న సిఎస్సి సెంటర్కి వెళ్తే విఎల్ఈ మిత్రులు మీకు ఈ యొక్క ప్రాసెస్ చేసి ఎన్రోల్ చేస్తారన్నమాట. ఓకేనండి, ఎన్రోల్ చేస్తే కనుక సో అది వచ్చేసరికి మనకి ఏంటంటే పంచాయతీ లెవెల్ కానివ్వండి, యూఎల్బీ లెవెల్ కానివ్వండి, వెరిఫికేషన్ ఉంటుంది. ఓకేనా, ఆ వెరిఫికేషన్ అయిన తర్వాత మీకు ఐడి కార్డ్ ప్రొవైడ్ చేయడం, సర్టిఫికేట్ ప్రొవైడ్ చేయడం ఇట్లాంటివన్నీ ఉంటాయి అన్నమాట. ఓకేనా, సో ఇక్కడ మనకి ఏంటంటే క్యూఆర్స్ కోడ్ సంబంధించింది, అలాగే యూపీఐ సంబంధించిన డీటెయిల్స్ కానివ్వండి. ఓకేనా, అట్లాగే మన బ్యాంక్ సంబంధించిన డీటెయిల్స్ అనేవి ఎన్పిసితో లింక్ అయిన బ్యాంక్ డీటెయిల్స్ ఉంటాయి కదా, అవి వెరిఫై చేసి ఫార్వర్డ్ చేయడం కానివ్వండి, ఇట్లాంటివన్నీ ఉంటాయి అన్నమాట. సో అట్లాగే మనకి ట్రైనింగ్ ప్రొవైడ్ చేస్తారని చెప్పేసి కదా. సో ట్రైనింగ్ వచ్చేసరికి మనకి బేసిక్ లెవెల్ ఉంటుంది, అలాగే అడ్వాన్స్ లెవెల్ ఉంటుంది. సో అడ్వాన్స్ లెవెల్ 15 days, బేసిక్ లెవెల్ వచ్చేసరికి 5 to 7 days ఉంటుంది ట్రైనింగ్. ఈ ట్రైనింగ్ కంప్లీట్ చేసిన తర్వాత 15,000 సంబంధించిన ఒక టూల్ కిట్ అయితే ప్రొవైడ్ చేస్తారండి. సమ్ డేస్ తర్వాత మనకి ఏంటంటే ఆర్థికంగా అంటే మనకు కొన్ని లోన్స్ ఇస్తారన్నమాట, క్రెడిట్ సపోర్ట్ కూడా ఇస్తారు. అది చెప్పాను కదా మీకు. సో 1 lakh ఒకసారి, అలాగే 2 lakh ఒకసారి అని చెప్పేసి ఇట్లా ఫ్లో చార్ట్ అనేది మనకి ఈ విధంగా ఉంది. మీరు కూడా ఒకసారి చెక్ చేయండి. ఓకేనా, చూసారు కదా. సో ఈ స్కీమ్లో చాలా రకాల బెనిఫిట్స్ అయితే ఉన్నాయన్నమాట. మీరు ట్రైనింగ్ పొందుతూ కూడా డబ్బులు అంటే 500 rupees అనేది రోజుకి సంపాదించుకోవచ్చు. అయిపోయిన తర్వాత మనకి ఏంటంటే మనకి ఇట్లా క్రెడిట్ సపోర్ట్ ఇచ్చి, అట్లా మనకి ఒక టూల్ కిట్ ఇచ్చి మన సపోర్ట్ చేస్తారు. మన బిజినెస్ని డెవలప్ చేయడానికి వీళ్ళు ప్రమోట్ కూడా చేస్తారన్నమాట. ఓకేనా, అంటే మన సంబంధించిన బిజినెస్ మనం ఏ విధంగా డెవలప్ చేసుకోవాలి అని చెప్పేసి సో దానికి సంబంధించిన వే కూడా వీళ్ళు చూపిస్తారన్నమాట. ఓకే, ఇప్పుడు మనకి ఈకామర్స్ వెబ్సైట్స్ ఉన్నాయి కదా. సో వాటిలో మనము లాగిన్ అయ్యి సో వాటి నుంచి మనం సేల్ చేసుకోవడం కానివ్వండి, లేదా ఇట్లా సేల్ సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా ఎక్కడ సేల్ చేసుకోవచ్చు, ఎట్లా సేల్ చేసుకోవాలి, ఎట్లా ప్రమోట్ చేసుకోవాలి, ఇట్లాంటి విషయాలు కూడా మనకు క్లియర్గా వీళ్ళు చెప్తారన్నమాట. ఓకే, సో మీలో సామర్థ్యం ఉంటే కనుక మీరు అంతగా ఏంటంటే సో దీనికి అంటే విశ్వకర్మ ఈ ఎన్రోల్ అవ్వండి ఈ స్కీమ్లో మీరు కనుక ప్రాపర్గా వెళ్తే కనుక మీ బిజినెస్ అంటే మీ చేతి వృత్తులు వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తయారు చేసిన వస్తువులు అమ్ముకోవడం కానివ్వండి. ఓకేనా, ఎంచక్గా మీకు మంచి సపోర్ట్ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మంచి సపోర్ట్ అయితే అందుతుందన్నమాట.
చూసారు కదా క్లియర్గా దీంట్లో ప్రతి ఒక్కటి పిన్స్ టు పిన్స్ అనేది వీళ్ళు క్లియర్గా మెన్షన్ చేశారనమాట. మీరు క్లియర్గా చదువుకోండి. దీనికి సంబంధించిన లింక్ వీడియో కింద మీకు డిస్క్రిప్షన్ ఇస్తాను. చాలామంది తెలిసే ఉంటుంది మన ఛానల్లో ఫాలో అవుతున్న వాళ్ళకి ఈ యొక్క పిఎం విశ్వకర్మ గురించి. ఇంకా మీకు ఇన్డెప్త్గా చెప్పాలి అన్న ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను. ఓకేనా? సో మీరు చూసారు కదండి, మనకి ఈ వెబ్సైట్లో ఏంటంటే స్కీమ్ గైడ్లైన్స్ అనేది ఉంటుంది. క్లిక్ చేస్తే కనుక మీకు పీడిఎఫ్ ఫైల్ ఫార్మాట్లో ఈ కంప్లీట్ డీటెయిల్స్, ఈ యొక్క పిఎం విశ్వకర్మ సంబంధించిన స్కీము కంప్లీట్ డీటెయిల్స్ అనేవి ఉంటాయన్నమాట. ఇప్పుడు నేను చెప్పిన ట్రేడ్స్ ప్రతి ఒక్కరు 18 సంవత్సరాల వయసు నిండిన ప్రతి ఒక్క ట్రేడర్ ఇక్కడ అప్లై చేసుకుంటే అవకాశం అయితే ఉంటుంది. చూసారు కదా, ఈ విషయాలు మీకు క్లియర్గా అర్థమనుకుంటున్నాను. ఇంకా మీకు ఏదైనా డౌట్స్ ఉంటే వీడియో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇదండి వాళ్ళ వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే వీడియో కింద లైక్ బటన్ ఉంది, లైక్ చేసి మన ఛానల్ సపోర్ట్ చేయండి. అలాగే ఇలాంటి విషయాలు మీరు మరి తెలుసుకునే కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంది, దాన్ని ట్యాప్ చేసి మనం సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బట్టి ఆడుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.